రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ యువతకు స్వయం ఉపాధి కల్పించేందుకు ఉద్దేశించిన రాజీవ్ యువ వికాసం పథకం కింద ప్రభుత్వం సోమవారం మార్చి 17 నుంచి దరఖాస్తులను స్వీకరించనుంది. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ దరఖాస్తుల ప్రక్రియను ప్రారంభించనున్నారు. అనంతరం ఆయా సంక్షేమ శాఖలు అభ్యర్థుల నుంచి ఏప్రిల్ 5వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తులను స్వీకరించనున్నారు. ఈ మేరకు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తాజాగా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సంక్షేమ కార్పొరేషన్ల చైర్మన్లతో సమీక్ష నిర్వహించి పథకం విధి విధానాలపై అధికారులకు పలు సూచనలు ఇచ్చారు. తెలంగాణ ఆవిర్భావం తర్వాత యువతకు భారీగా స్వయం ఉపాధి అవకాశాలు కల్పించేందుకు రాజీవ్ యువ వికాసం పథకాన్ని తీసుకొచ్చామని ఈ సందర్భంగా బట్టి పేర్కొన్నారు. దాదాపు 5 లక్షల మంది యువతకు ఉపాధి కల్పించేందుకు రూపాయలు 6,000 కోట్లకు పైగా నిధులు ఖర్చు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. కొన్నేళ్ల తర్వాత స్వయం ఉపాధి కోసం ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించనుండడంతో యువత నుంచి భారీ సంఖ్యలో అర్జీలు వచ్చే అవకాశం ఉందని ప్రభుత్వం అంచనా వేస్తుంది. యువతకు స్వయం ఉపాధి కల్పించేందుకు ఎస్సీ ఆర్థిక సహకార సంస్థ దాదాపు రూపాయలు 1,200 కోట్లు, గిరిజన ఆర్థిక సహకార సంస్థ రూపాయలు 360 కోట్లతో కార్యాచరణ ప్రణాళికను రూపొందించాయి. మరోవైపు ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖల పరిధిలో ప్రత్యేక అభివృద్ధి నిధులు భారీగా ఉన్నందున ఎక్కువ సంఖ్యలో లబ్ధిదారులకు స్వయం ఉపాధి కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. బీసీలో అత్యధిక మందికి లబ్ధి చేకూర్చేలా బీసీ కార్పొరేషన్ కార్యాచరణ ప్రణాళికను ఆమోదించింది. తొలి ఏడాది 1.5 లక్షల మందికి స్వయం ఉపాధి కల్పించాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు సమాచారం. రాజీవ్ యువ వికాస పథకం కింద లబ్ధిదారులకు ప్రయోజనం చేకూర్చేందుకు ప్రభుత్వం యూనిట్ల విలువ ఆధారంగా రుణాలను 3 కేటగిరీలుగా విభజించింది. కేటగిరీ 1 కింద రూపాయలు 1,00,000 వరకు రుణం అందిస్తుంది. అందులో 80% రాయితీ ఉంటుంది. కేటగిరీ 2 కింద రూ. 1,00,000 నుంచి 2,00,000 వరకు రుణాలను మంజూరు చేస్తుంది. అందులో 70% రాయితీ కల్పిస్తుంది. కేటగిరీ 3 కింద రూపాయలు 2,00,000 నుంచి 3,00,000 లోపు రుణాలను అందజేయనుండగా అందులో 60% రాయితీ లభిస్తుంది. ఎస్వి ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.